గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, స్థానిక గౌరవ కార్పొరేటర్ శ్రీదేవి గారు, జీఎం గారు, రైల్వే అధికారులకి, ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి, శిల్పారెడ్డి గారికి, నాయకులకు, అందరికీ పేరు పేరున ప్రెస్ మిత్రులకి నమస్కారం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా, ఒక గొప్ప ఆశయంతో ఇవాళ 400 పైచిలుకు కోట్లతో ఈ టెర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాతపడుతున్నప్పటికి కూడా కేవలం 5 కోట్లతో 10 కోట్లతో తూతూ మంత్రంగా తూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభాకి తోడుగా, ఇవాళ అవసరాలకు తోడుగా, ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధపూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు. ఇవాళ పదుల సంఖ్యలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తంగా కూడా 100 రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతిలో ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది. పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో 2 రైల్వే లైన్లు ఉండేది. ఇవాళ అనేక జాగాలలో కాజీపేట, బల్లర్ష వరకు 4 లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితాన్ని ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా 2000 కోట్ల పైచిలుకుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో మల్కాజిగిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం, రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు, రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జీఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా 3-4 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాటన్నిటినీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టెర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి ఎనలేని సేవలు చేస్తారని దాంట్లో సందేహం లేదు. ఇక్కడ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇది గొప్పగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. We now request Sri